పవిత్ర క్షేత్రం వారణాసిలో రంగ్భరి ఏకాదశి వేడుకలు అద్భుతంగా జరిగాయి. మహాశివరాత్రి అనంతరం మహాశివుడు పార్వతీదేవిని కాశీకి తొలిసారి తీసుకొచ్చిన పవిత్ర సందర్భాన్ని స్మరించుకుంటూ ఈ వేడుకలు జరుపుకున్నారు. ఉదయం నుంచే కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, వేద మంత్రోచ్చారణలు, పల్లకి ఊరేగింపులు అత్యంత వైభవంగా సాగాయి. భక్తులు గులాల్, అబీర్ రంగులను చల్లుకుంటూ విశ్వనాథుడితో హోలీ ఆడిన దృశ్యాలు అపూర్వ భక్తిభావాన్ని కలిగించాయి. పాల్గొన శుక్ల ఏకాదశి ప్రసిద్ధి చెందిన ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు పూజలు చేసి ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థనలు చేశారు. హర్ హర్ మహాదేవ్ నినాదాలతో కాశీ వీధులన్నీ భక్తి ఉత్సాహంతో మార్మోగాయి. నగరవాసులు ఉపవాస దీక్షలు, శివార్చనలు చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. దంపతుల ఐక్యతను సూచించే ఈ పవిత్ర వేడుక భక్తుల మనసుల్లో ఆధ్యాత్మిక శాంతిని, వైవాహిక జీవితంలో ప్రేమ, సామరస్యాన్ని నింపింది. భక్తి, ఆనందం రంగుల కలయికగా రంగ్భరి ఏకాదశిని భక్తులు విశేషంగా జరుపుకున్నారు.